ఓం శ్రీ సాయిరామ్. సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం. కాలంతో వేగంగా మనం పరిగెడుతూనే ఉన్నాం. మరొక కొద్ది గంటల్లో మరొక సంవత్సరం కాలగర్భంలో కలిసిపోతుంది. కానీ గడిచిన కాలము మనకు ఎన్నో పాఠాలను నేర్పిస్తుంది. ఆ పాఠాలను నేర్చుకొని వచ్చే ఏడాదిలో మనం ఎలా ఉండాలి అనేటువంటి దాన్ని ఖచ్చితంగా సమీక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా బాబా మార్గంలో ఉన్నటువంటి మన జీవితాలు మాత్రం ఎప్పుడూ కూడా నిత్య నూతనంగా ఆనందంగానే ఉంటున్నాయి. ఎందుకంటే కాలం గడిచిపోయినా సరే ఆ గడుస్తున్నటువంటి కాలంలో సాయితో అనుబంధం కలిగినటువంటి వాళ్లకు ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ఎందుకంటే మన జీవన గమనాన్ని నిర్దేశించేటువంటిది సద్గురువు కాబట్టి గడిచేటువంటి కాలంలో దాదాపుగా కష్టాలు అనుభవించకుండానే మనం ముందుకు వెళ్తూ ఉంటాం. అంటే పూర్తిగా కష్టాలను అనుభవించమా? ఖచ్చితంగా మనిషికి కర్మానుసారం వచ్చేటువంటి వస్తుంటాయి. కానీ సద్గురువు కృప వల్ల వాటి నొప్పి తెలియకుండా మనం కాలంతో పాటు ముందుకు సాగుతూ ఉంటాం. బాబా మార్గంలో ఉన్నటువంటి మనందరము కూడా నేర్చుకోవాల్సినటువంటిది ఏమిటంటే గతాన్ని ఎప్పుడూ కూడా తవ్వుకోకూడదు. పోయిన సంవత్సరము నన్ను ఫలానా వాళ్ళు ఇబ్బంది పెట్టారు, నేను ఫలానా చోట ఇబ్బంది పడ్డాను, నేను పోయిన సంవత్సరము ఈ పొరపాటు చేయకుండా ఉంటే నా జీవితం బాగుండేది. ఇట్లా చాలామంది గతాన్ని అయస్కాంతంలాగా అంటిపెట్టుకుని ఉంటారు. అలా అయస్కాంతంలాగా అంటిపెట్టుకున్నటువంటి వారు గడుస్తున్నటువంటి కొత్త కాలాన్ని వారు ఆస్వాదించలేరు. అంటే సమయం ఎంత దుర్వినియోగం అవుతుందంటే మనం కేవలం పాత కాలాన్ని పట్టుకొని వేలాడితే గతంలో జరిగినటువంటి వాటిని ఎప్పుడూ కూడా గుర్తు చేసుకొని వాటి గురించే ఆలోచిస్తుంటే ఇక భవిష్యత్తు గురించి మనకు ఏమి ఆలోచన ఉంటుంది? ఎందుకంటే మీరందరూ కూడా సాయి టీవీని వరాల సాయి మందిరాన్ని ఆదర్శంగా తీసుకోండి. ఎందుకు ఆదర్శంగా తీసుకోమని చెప్తున్నానంటే ఇక్కడ ఎప్పుడూ కూడా బాధ ఉండదు. గడిచినటువంటి కాలంలో అరెరే ఇన్ని కార్యక్రమాలు చేశాము, ఎవరూ రాలేదే అనేటువంటిది ఎప్పుడూ కూడా మనం గుర్తుపెట్టుకోము. ఎవరు వచ్చినా రాకున్నా మళ్ళీ వచ్చేటువంటి కొత్త ఏడాదిలో మరీ ఇంకా ఎట్లా నిత్యనూతనంగా కార్యక్రమాలు చేయాలనేటువంటి ఆ ఆలోచనే ఉంటుంది తప్ప పోయినసారి చేస్తే ఎవరు వచ్చారు, 10 మంది రాలేదు, ఎందుకు చేయాలి ఈ సంవత్సరం? ఎక్కడైనా మీరు ఈ 10 సంవత్సరాల్లో మీరు ఎక్కడైనా చూసారా? అలాగా చూడలేదు కదా. మొదట ఏ కార్యక్రమాలను అయితే మనం ఆరంభింపజేసుకున్నామో ఆ కార్యక్రమాలన్నీ కూడా సజావుగా ముందుకు సాగుతున్నాయి కదా. బాబా యొక్క సంకల్పము ఎట్లా ఉంటుందంటే ఈ కొత్త సంవత్సరానికి అంటే జనవరి 1కు కరోనా కంటే ముందు కూడా ఎప్పుడూ జనవరి 1వ తేదీ రోజు షిరిడీలో మనం ఒక కార్యక్రమాన్ని చేయలేదు. అక్కడి నుంచి ప్రత్యేకమైనటువంటి లైవ్లు ఇవ్వలేదు. ఎందుకో డిసెంబర్ మొదటి వారంలో ఒక తలంపు వచ్చింది. ఎన్నో సంవత్సరాలు అవుతుంది కదా. అంతేకాదు బాబా పైన అనేక విపరీతమైనటువంటి విమర్శలు వస్తున్నాయి కదా. షిరిడీలో జనం తగ్గిపోయారు, షిరిడీకి భక్తుల సంఖ్య తగ్గిపోయింది. అది కాదు, అసలు 1వ తేదీ రోజు 31వ తేదీ రాత్రి ఎన్ని వేల మంది బాబా ఆశీస్సుల కోసము బాబా మందిరం వెలుపల చేతులు చాచి నిలుచొని ఉంటారనేటువంటిది నాకు తెలుసు. దాన్ని నేను అనేక సందర్భాల్లో చూశాను. ఆ దృశ్యాన్ని ఎట్లయినా లోకానికి చూపెట్టాలి. బాబా యొక్క వైభవం అనేటువంటిది పెరగడమే కాదు తగ్గడం అనేటువంటిది ఉండకూడదు అనేటువంటిది ఒక ఆలోచన వచ్చింది. కానీ ప్రతి జనవరి 1వ తేదీకి మనకు ఒక కమిట్మెంట్ ఉంది. ఇక్కడే హైదరాబాద్లో ఒక సాయి బంధువు ఇంట్లో సాయంత్రం పూట భజన జరుగుతుంది. ప్రతి సంవత్సరము కూడా దాదాపు ఒక 5-6 సంవత్సరాల నుంచి వరుసగా ఆ భజన తర్వాత సత్సంగాన్ని చెప్పేటువంటి ఒక ఆనవాయితీని పెట్టుకున్నాం. ఒక రకంగా చెప్పాలంటే వారికి మన పట్ల ఉన్నటువంటి అభిమానము, మనకు వారి పట్ల ఉన్నటువంటి గౌరవం, దీంతో ఆ కార్యక్రమం ఉంటుంది. ఈ క్రమంలో వాహిని గారికి ఆ సాయి బంధువుకు ఫోన్ చేయమని చెప్పాను. ఈ సంవత్సరము షిరిడీకి వెళ్ళాలనుకుంటున్నాము, ఇక్కడ లైవ్ వీలు కాకపోవచ్చు అని చెప్పి. ఎవరన్నారండి మీరు ఈ నిర్ణయం ఎలా తీసుకున్నారు అని చెప్పి అడిగారట. అనిల్ గారు నాకు ఒక 5 రోజుల క్రితం ఇట్లా షిరిడీకి వెళ్దాం కొత్త సంవత్సరానికి, మరి భారతి గారింట్లో కార్యక్రమం మనం చేయలేకపోవచ్చు ఈ సంవత్సరము అని చెప్పి అన్నారంటే, అసలు చేయడానికి కార్యక్రమం ఎక్కడుందండి?
రకరకాల కారణాల వల్ల ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా, నాకున్నటువంటి వ్యక్తిగత కారణాల దృష్ట్యా ఈ సంవత్సరం నేను ఆ కొత్త సంవత్సరం ఫంక్షన్ నేను చేయట్లేదు బాబా, భజన లేదు మన దగ్గర అని అన్నారట. ఆ విషయం చెప్పిన తర్వాత నాకు ఆశ్చర్యం వేసింది. అంటే బాబా కల్పించేటువంటి ఆలోచన ఏదైనా సరే అది సరైనటువంటిది అనేటువంటి దాన్ని మరొకసారి సాయి టీవీకి వారు నిదర్శనంగా చూపెట్టారు. ఆయన అక్కడికి పిలిపించుకోవాలనుకుంటున్నారు. ఆ మోటివేషన్ రాగానే ఇక్కడ సమాచారం ఇద్దామనగానే ఆల్రెడీ ఎప్పుడో నెల రోజుల క్రితం వాళ్ళు నిర్ణయం తీసేసుకున్నారట. అంటే బాబా యొక్క చమత్కారము మహాద్భుతమైనటువంటిది. తన బిడ్డలను ఎప్పుడు ఎక్కడికి రప్పించుకోవాలి, ఏ కార్యం చేయించుకోవాలి, ఎలా వారిని సంతోషపెట్టాలి, అందులో భాగంగానే ఈ ఏడాది కొత్త సంవత్సరం రోజు అంటే ఈ రోజు నుండి రేపటి వరకు ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు అక్కడ చేయడానికి బాబా స్వయంగా పిలిపించుకున్నారని చెప్పి అనిపించింది. ఎందుకంటే ఒకవేళ నిజంగా ఇక్కడ హైదరాబాద్లో కార్యక్రమం ఉన్నా సరే వారు మొహమాట పెడితే ఖచ్చితంగా ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా మీరు సత్సంగం చేయాల్సిందేనంటే మొహమాటానికి ఉండిపోవాల్సి వచ్చేది. కానీ ఇటువంటి మొహమాటాలు లేకుండా ఉండడానికి బాబా ఎంత అద్భుతమైనటువంటి క్లియరెన్స్ ఇచ్చారు చూడండి. ఇదే సాయి లీల అంటే. ఇటువంటి లీలలన్నింటినీ కూడా మనము అనుభవిస్తూ ఉంటాం. ఇక గడిచిపోయినటువంటి కాలంలో ఉన్నటువంటి అనేక అనుభవాలను మనస్సుల్లోకి ఎక్కించుకుంటాం. అస్సలు ఎక్కించుకోకూడదు. ఎందుకంటే సాయి టీవీలో జరిగేటువంటి కార్యక్రమాలు, వరాల సాయి మందిరంలో జరిగేటువంటి కార్యక్రమాలు చాలా చోట్ల మనం చూస్తూ ఉంటాం. మీరు మొన్న నవంబర్ 25వ తేదీ సచ్చరిత ఉత్సవానికి ఎంతమంది జనం వచ్చారు. అక్కడ కూర్చున్నటువంటి వాళ్ళు, హాల్లో పట్టినటువంటి వాళ్ళు 500 మంది అయితే ఇటు పక్కన భోజనాల కోసం ఏర్పాటు చేసినటువంటి షెడ్లో ఇంకొక 400 మంది ఉన్నారు. 900 మంది ఉన్నారు. ఆ 900 మందిలో ఒక 100 మందికి 200 మందికి మాత్రమే సాయి టీవీ పట్ల అవగాహన ఉంది. మిగతా వారందరూ ఎందుకోసం వచ్చారు? సచ్చరితకు జయంతి అట. మనం నిత్యం చదివేటువంటి సచ్చరితకు ఒక జయంతి ఉత్సవం జరుగుతుంటే మనం రాకుండా ఎలా ఉంటామని చెప్పి కొంతమంది అక్కడ జరిగినటువంటి ప్రాంతానికి 40 కిలోమీటర్లు ఏలూరు నుంచి చాలా ప్రాంతాల నుంచి వచ్చారు. సచ్చరిత పట్ల ఉన్నటువంటి ప్రేమకు అది నిదర్శనం. ఆ ఈవెంటు ఎంత అద్భుతమైనటువంటి ఉత్సాహాన్ని ఇచ్చిందంటే అంత అద్భుతమైనటువంటి ఉత్సాహాన్ని ఇచ్చింది. సచ్చరిత పట్ల మరింత ప్రేమను, విశ్వాసాన్ని పెంచింది కదా. మన వరాల సాయి మందిరంలో అంతకంటే ముందు మే 14వ తేదీ సచ్చరిత అఖండ పారాయణ మనం చేసుకుందాము, విశ్లేషణ చేసుకుందాము అని అంటే ఇంత పెద్ద విశాల హైదరాబాదు పట్టణం నుంచి 15 మంది వచ్చారు. 15 మంది వస్తే ఏమైనా నేను నిరుత్సాహానికి గురయ్యానా? నా ముందు లక్షల అక్షరాల్లో, లక్షల రూపంలో శ్రీ సాయిబాబా ఆ సచ్చరితలో ఉంటుంటే మనకు జనంతో ఏం పని? ఎప్పుడూ కూడా అంటే పోయిన సంవత్సరము ఇటువంటి పారాయణ పెడితే ఒక 20 మందో 25 మందో వచ్చారు. మరి ఎందుకు వచ్చే సంవత్సరం దాన్ని చేయాలి? ఎవరి కోసం చేయాలి? ఎవరి కోసం కాదు, నా కోసం నేను చేసుకోవాలి. నా బాబా ప్రేమను పరిపూర్ణంగా ఆస్వాదించడానికి నేను చేసుకోవాలి. ఇటువంటి పాజిటివ్ దృక్పథం వచ్చేటువంటి సంవత్సరంలో మనకు ఉండాలి. చాలామంది నిరుత్సాహపడుతూ ఉంటారు వృత్తిలో, వ్యాపారంలో. విద్యార్థులు కూడా, విద్యార్థి అనుకుంటాడు నేను పోయిన సంవత్సరము ఎంతో కష్టపడి చదివినా సరే 2వ స్థానంలోనే ఉన్నాను, మొదటి స్థానానికి రాలేకపోయాను. ఇక ఏం చదివితే ఏం లాభంలే, మొదటి స్థానానికి రానప్పుడు 2వ స్థానంలోనే ఉంటే ఇక 3వ స్థానం ఉంటేంది, 4వ స్థానం ఉంటేంది, ఎందుకు నేను ఇంత కష్టపడాలనేటువంటి నిరుత్సాహం వస్తుంది. అది ఎప్పుడూ కూడా మనల్ని ఆవరించకూడదు. కేవలము మనం చేసేటువంటి పనం చేసుకుంటూ వెళ్ళాలి. అది 1, 2, 3 అనేటువంటి తర్వాత నువ్వు చదువుతున్నటువంటి ఆ పాఠ్యాంశం పట్ల, నువ్వు ఎంచుకున్నటువంటి కోర్సు పట్ల నువ్వు ప్రేమ కలిగి ఉన్నప్పుడు నీకు అనవసరమైనటువంటి లక్ష్యాలు ఉండవు. నేను ఇది సాధించాలి, అది సాధించాలి అని చెప్పి నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళు. శ్రీ సాయిబాబా చేసేటువంటి సహాయం ఆయన చేస్తూ ఉంటారు. సచ్చరిత పారాయణకు అంతమంది రాలేదని చెప్పి ఎప్పుడు కూడా బాధపడలేదు. అది నేను బాధపడాల్సినటువంటి విషయం కాదు. ఎవరైతే నిత్యము సచ్చరితను పారాయణ చేస్తుంటారో అక్కడ అంత మంచి కార్యక్రమం జరుగుతుంటే నేను పోలేకపోయాననేటువంటి దాన్ని ఎవరైతే
ప్రతిరోజు సాయి టీవీ చూస్తారో వాళ్ళకు బాధ ఉండాలి, కానీ నాలాంటి వాడికి బాధ ఉండాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ఆ సచ్చరిత యొక్క మాధుర్యం ముందు, దాని సహచర్యం ముందు కొన్ని లక్షల మంది మన ముందున్నా సరే అది ఏమాత్రం కూడా మనకు గొప్పగా అనిపించదు. సచ్చరితనే గొప్పది. అదేవిధంగా మొన్న బాబా గారి యొక్క 3 రోజుల సమాధి ఈరోజు మనం మొదలుపెట్టాం సాయి టీవీలో. దీన్ని కొన్ని మందిరాల వాళ్ళు స్ఫూర్తిగా తీసుకొని చేస్తూ ఉన్నారు. మే 19 సచ్చరిత ఉత్సవం కూడా అంతే. అనేక మంది దాన్ని స్ఫూర్తిగా తీసుకొని అనేక మందిరాల్లో చేస్తూ ఉన్నారు. ఇది సంతోషం. మనం గుర్తించాల్సింది ఏంటంటే ఇది సంతోషం. మనం చేసేటువంటి కార్యక్రమాలు మరికొంతమంది అనుసరిస్తున్నారనేటువంటి తృప్తి కలగాలి. మొన్న కూడా 3 రోజుల సమాధి అప్పుడు దత్త పౌర్ణమికి రోజు ఎంతమంది వచ్చారు? బయట నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఒక 10 మంది, ఇక లోకల్గా వచ్చినటువంటి వాళ్ళు ఒక 20-30 మంది. నిజంగా సాయి టీవీని ప్రతిరోజు ఆస్వాదిస్తూ చాలామంది సెలవు దినం రోజు కూడా ఇక్కడ రాలేకపోయారు. అందుచేత కార్యక్రమం ఆపామా? వచ్చే సంవత్సరం కూడా ఇంతే బ్రహ్మాండంగా జరుగుతుంది, ఇంతే అద్భుతమైనటువంటి సత్సంగం ఉంటుంది. అంటే నేను చెప్పొచ్చేది ఏమిటంటే, గడిచిన కాలంలో మనం చాలా చోట్ల ఫెయిల్యూర్ అయిపోయాము. ఇక వచ్చే సంవత్సరం చేస్తే ఏమి ప్రయోజనం, ఎందుకోసం చేయాలి? ముఖ్యంగా బాబాకు సంబంధించినటువంటి కార్యక్రమాల్లో మనం మన ఆత్మతృప్తినే చూసుకోవాలి తప్ప ఇందులో ఎవరినో ఉద్ధరిస్తామనో జనాలు వస్తారనో ఇంకోటి అస్సలు కాదు. ఎందుకంటే అక్కడే మనం ఆగిపోతే ఇక మన జీవితం ఫెయిల్యూర్ అయిపోతుంది. నేను చాలామందిని చూశాను. చాలామంది చాలా పెద్ద పెద్ద టార్గెట్స్ పెట్టుకొని కార్యక్రమాలు రూపొందిస్తూ ఉంటారు. తర్వాత వాళ్ళు అనుకున్నటువంటి జనం రాకపోతే, ఆదరణ రాకపోతే నీరు గారిపోతారు. వచ్చే సంవత్సరం ఆ ఫంక్షన్ ఏమి ఉండదు. ఎంతోమందిని చూశాను నేను సాయిబాబా మార్గంలో. ఎప్పుడైతే మనము మన జీవితంలోనైనా సరే, బాబా మార్గంలోనైనా సరే గడిచినటువంటి దాన్ని ఎప్పుడూ కూడా మనం పరిగణలోకి తీసుకోకూడదు. గడిచిన కాలంలో ఉన్నటువంటి ఫెయిల్యూర్స్ను మనం ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకోకూడదు. ఈ ఏడాది నేను ఇంకా అంతకంటే బ్రహ్మాండంగా చేస్తాను, చేసి నేను ఆత్మతృప్తిని పొందుతాను. మీరు సాయి టీవీని చాలా ఆదర్శంగా తీసుకోవచ్చు మీరు. ఎందుకనంటే ఎవరు వస్తారా, ఎవరు రారా, ఎవరు నేర్చుకుంటారా, ఎవరు నేర్చుకోరా, ఇటువంటి టార్గెట్స్ ప్రమాణాలు ఏమీ లేకుండా ఇక్కడ జరిగేటువంటి పని రోజు జరుగుతూనే ఉంటుంది. ఎందుకనంటే మనం చేసేటువంటి పని ఆయన సంతోషపడాలి, ఆ పనిని చూసి ఆయన హర్షించాలి. ఇతరుల మెప్పు కోసము మనం ఎప్పుడూ కూడా పని చేయకూడదనేటువంటిది బాబా మార్గంలో సాయి టీవీ ద్వారా నేను నేర్చుకున్నటువంటిది. మీరందరూ కూడా ఎవరో మెప్పు కోసం మనం చేయకూడదు అనేటువంటి ఒక్క సత్యాన్ని గుర్తుపెట్టుకుంటే మీ జీవితంలో మీకు మీరే మంచి మార్గంలో వెళ్తూ మీకు మీరే సాటిస్ఫైగా జీవితాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి ఒక గొప్ప వరాన్ని మీరు పొందుతారు. జీవితంలో గొప్ప వరం ఏమిటో తెలుసా? గడిచినటువంటి దాన్ని గుర్తుపెట్టుకోకపోవడం. గడిచినటువంటి ఆ సంఘటన వద్దనే మన ఆలోచన, మనస్సు ఆగిపోకపోవడం. చాలామంది మనము మన జీవితంలో కూడా మన రిలేషన్స్లో కానీ, లేకపోతే మన బంధాల్లో కానీ, స్నేహితుల్లో కానీ, అరే రే నన్ను అంత మాట అనేసాడే, ఆ రోజు నన్ను వాడు గుర్తించలేదే, అదే పట్టుకొని ఉంటాం. అదే పట్టుకొని ఉంటే అక్కడే ఉండిపోతాం. మనం ముందుకు రాం. సంవత్సరాలు గడిచిపోతూ ఉంటాయి, కానీ మనం మాత్రం ఆ కాలంలో సద్వినియోగాన్ని ఏ విషయంలో సద్వినియోగం చేసుకోలేం. ఎవరమైతే ఎక్కడివి అక్కడ వదిలేస్తామో, వదిలేసినప్పుడు మాత్రమే మనం కొత్త సంవత్సరంలో, కొత్త ఏడాదిలో అద్భుతమైనటువంటి ఆనందాన్ని అనుభవించగలుగుతాం. మనము సినిమాకు వెళ్ళామనుకోండి, మన ఆతృత ఎలా ఉంటుంది, ఈ సీన్ తర్వాత ఇంకేమొస్తుంది, ఈ మంచి కామెడీ ఇక్కడ వండింది, తర్వాత ఇంకా ఎంత నవ్వగలుగుతాడు ఈ కమెడియన్ అని అనుకుంటాం కదా. మన జీవితం కూడా అంతే. మన జీవితం ముందు ఏ విధంగా ఉండబోతుంది, ఇంకా రసోత్తరంగా ఉండబోతుంది నా జీవితం, ఇంకా అద్భుతమైనటువంటి ఆనందాన్ని, రసానుభూతిని నేను బాబా వద్ద నేను పొందగలుగుతాను అనేటువంటి ఆశ, ఆ ఎదురుచూపు ఎప్పుడూ కూడా మనకు ముందు చూపే ఉండాలి తప్ప వెనుక వైపు మనం చూసుకోకూడదు. ఇది ప్రతి ఒక్కరి జీవితంలో మనం గుర్తుపెట్టుకోవాల్సిందే. మనం బాబా భక్తుడిగా తృప్తిగా, సంతోషంగా ఉండాలంటే గడిచిన కాలంలో మనకెదురైనటువంటి చేదు అనుభవాలను అస్సలు ముందు క్యారీ ఫార్వర్డ్ చేయకూడదు.
అలా క్యారీ ఫార్వర్డ్ చేస్తే మనము కొత్త సంవత్సరాన్ని ఎలా ఆస్వాదిస్తాం? పేరుకే రేపు కొన్ని గంటల్లో కొత్త సంవత్సరంలో అడుగు తీసి అడుగు పెడతాం. కానీ ఆలోచనలన్నీ పాత సంవత్సరంలోనే ఉండిపోతే, మనసంతా అక్కడే ఉండిపోతే మరి కొత్త సంవత్సరాన్ని నువ్వు ఎట్లా ఆస్వాదించగలుగుతావు? ఎలా ముందుకెళ్ళగలుగుతావు? కాబట్టి మనమందరము కూడా గుర్తుపెట్టుకోవాల్సింది బాబా జీవితం. బాబా ఎప్పుడూ కూడా గడిచినటువంటి దాన్ని ఎప్పుడూ వారు గుర్తుపెట్టుకోలేదు. షిరిడీలో నేను ఎందుకు ఉండాలి? వీరు నన్ను ఆదరించారా మొదట? కనీసం ఒక్కరు కూడా వచ్చి కూర్చోలేదు ఒక మహల్సా తప్ప. నేను ఎందుకు వీరికి మేలు చేయాలి అని బాబా అనుకొని ఉంటే, బాబా కాదు, బాబా దగ్గర గొప్ప అనుభూతులు పొందినటువంటి కాకాసాహెబ్ దీక్షిత్ ఒక్కసారి తన జీవితాన్ని వెనక్కి తిరిగి చూసుకొని, కాకాసాహెబ్ దీక్షిత్ గడిచినటువంటి తన వైభవాన్ని, ప్రాభవాన్ని, తన సంపదను, ఐశ్వర్యాన్ని ఎప్పుడూ వెనక్కి తిరిగి చూసుకోలేదు. అసలైనటువంటి సంపద, అసలైనటువంటి తృప్తి తన కళ్ళ ఎదుట ఉంది శ్రీ సాయిబాబా రూపంలో. దాన్నే చూసుకున్నాడు. అనేక మంది గుర్తు చేసినా సరే, అరే రే ఒకప్పుడు నీ స్థితి ఎలా ఉండేది, నెలకు 1000 రూపాయలు సంపాదించేటువంటి వాడివి, గొప్ప ధనికుడివి, బంగ్లాలు ఉన్నాయి, ఈరోజు అన్నీ కరిగిపోతున్నాయి, అయినా సరే నీకు సంపాదించుకునేటువంటి అవకాశం ఉన్నా సరే సంపాదన వదులుకొని వచ్చి ఇక్కడ కూర్చున్నావు ఊరికేనే అని చెప్పి అన్నా సరే, ఎప్పుడూ కూడా కాకాసాహెబ్ దీక్షిత్ వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఎప్పుడూ కూడా తన ఎదుట ఉన్నటువంటి అద్భుతమైనటువంటి తృప్తిని, తరగనటువంటి ఐశ్వర్యమైనటువంటి శ్రీ సాయిబాబా పైనే దృష్టి ఉంది తప్ప, భవిష్యత్తులో ఇంకా బాబా నాకు ఎంత గొప్ప పాఠాన్ని నేర్పదలుచుకున్నారు, ఎంత అనుభవాన్ని ఇవ్వదలుచుకున్నారు, నన్ను ఎంతగా వారి ప్రస్థానంలో నన్ను సద్వినియోగపరచుకోదలుచుకున్నారు అనేటువంటి దాని గురించే ఆలోచించాడు తప్ప, ఏ ఒక్కరోజైనా రాత్రిపూట నిద్రలో మెలకువ వస్తే వెనక్కి తిరిగి చూసుకుంటే ఇప్పుడు ఉన్నటువంటి కాకాసాహెబ్ జీవితం, లౌకిక జీవితం చాలా భయానకమైనటువంటిది. ఎందుకంటే ఒకప్పుడు విల్లేపార్లేలో ఆయన కలవడానికి కొన్ని గంటల కొద్దీ ఆ దివాన్లో ఎదురు చూసేటువంటి వాళ్ళు, అనేక మంది కక్షిదారులు, సంపన్నులు వారి యొక్క కోర్టు కేసుల కోసము, రకరకాలైనటువంటి సలహాల కోసము కాకాసాహెబ్ దీక్షిత్ ముందు లైన్ కట్టేటువంటి వారు. అటువంటి కాకాసాహెబ్ దీక్షిత్ అన్నీ వదిలేసి ఇక్కడికి వచ్చిన తర్వాత వచ్చేటువంటి ఆదాయము పోయింది. ఇంట్లో 10 మంది నౌకర్లు ఉంటే 2 నౌకర్లు మాత్రమే ఉన్నారు. ఎక్కడో విల్లేపార్లలో పట్టుమంచం పైన పడుకోవాల్సినటువంటి ఆయన ఇక్కడ దీక్షిత్ వాడ కట్టుకొని ఒక రేకుల రూమ్లో ఒక సాధారణమైనటువంటి పరుపు పైన పడుకుంటున్నటువంటి కాకాసాహెబ్ ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఆయన జీవితం ఎంత భయంకరం కదా. కానీ కాకాసాహెబ్ చూసుకోలేదు. ఈరోజు మనము కాకాసాహెబ్ దీక్షిత్ లాగా దేన్ని త్యాగం చేయకపోయినా, ఏదో చిన్న చిన్న విషయాలు, అదేవిధంగా మనం చేసినటువంటి పొరపాట్లు, మనకు జరిగినటువంటి నష్టాన్ని దాన్నే పట్టుకొని, గడిచిన కాలాన్నే పట్టుకొని ఉంటే మనం ఎలా ముందుకు వెళ్ళగలుగుతాం? బాబా మార్గం అనేటువంటిది నిత్య నూతనమైనటువంటిది, నిత్యము కూడా ఆనందము, సంతోషంతో ఉన్నటువంటి గొప్ప ప్రపంచం శ్రీ సాయిబాబా. అటువంటి ప్రపంచంలో ఆనందాన్ని, తరిగిపోయినటువంటి ఆత్మతృప్తి అనేటువంటి ఐశ్వర్యాన్ని పొందడానికి ముందుకే వెళ్ళాలి తప్ప గడిచిన కాలాన్ని పట్టుకొని అస్సలు ఉండకూడదు. శ్రీ కపర్దే వారి అనుభవాల్లో ఒక విషయాన్ని రాసుకుంటారు. గడిచినటువంటి కాలం ఎంత భయంకరంగా ఉండేదో నేను ఊహించలేనటువంటిది. గడిచినటువంటి కాలాన్ని ఆలోచించకుండా సద్గురు చరణాల వద్ద నేను ఉండడం కారణంగా నాకు ఎంత గొప్ప మేలు జరిగిందో అని చెప్పి రాసుకుంటారు. అంతే కదా, వారు బాబా ఆశ్రయంలోకి రాకపోయి ఉంటే గడిచినటువంటి కాలంలో వారు అండమాన్ లాంటి భయంకరమైనటువంటి జైల్లో మగ్గిపోయేటువంటి వారు. వారి కోసము బ్రిటిష్ ప్రభుత్వము అనేక మంది ఇంటెలిజెన్స్ అధికారులను నియమించి వారిని పట్టుకోవడానికి ప్రయత్నం చేసింది. ఒకరోజు కపర్దేకు వారెంట్ ఇచ్చి తీసుకెళ్ళడానికి పోలీసులు వస్తే బాబా పక్కనే కపర్దే కూర్చున్నా సరే ఆ కపర్దేను వచ్చినటువంటి పోలీస్ అధికారులు గుర్తించలేకపోతారు. ఒకవేళ అప్పుడు గుర్తించి తనను పట్టకపోతే కొన్ని ఏళ్ల పాటు అండమాన్ జైల్లో మగ్గాల్సి వచ్చేది, ఆ చీకటి జైల్లో. కానీ బాబా తనను వెలుతురులో పెట్టాడు, తనను ఎంత గొప్పగా సంరక్షించాడు. ఆ తర్వాత తన పైన ఉన్నటువంటి నిర్బంధాలన్నీ పోయిన తర్వాత ఒక మంచి భవిష్యత్తును కూడా బాబా ఏ విధంగా ఇచ్చాడు. ఒక గొప్ప స్వతంత్ర సమరయోధుడిగా ఒక గొప్ప గుర్తింపు కపర్దే పొందగలుగుతారు.
ఆ తర్వాత అమరావతిలో గొప్ప వకీలుగా, పుర ప్రముఖుడిగా ఆయన పొందినటువంటి గౌరవం ఎంత గొప్పది. కపర్దేకు బాబా ఆశ్రయం లేకుండా ఉండి ఉంటే గడిచిన కాలమంతా కూడా చీకట్లోనే మగ్గిపోయేది. ఈరోజు మనం కూడా ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. మనకు కూడా సాయిబాబా అనేటువంటి ఈ సాహచర్యం దొరకకపోతే మనం కూడా ఎక్కడో చీకటి గదుల్లో కూర్చొని మగ్గిపోయేటువంటి వాళ్ళము. గడిచినటువంటి కాలంలోనే కలిగినటువంటి అనేక బాధలను, అనేక కష్టాలను పట్టుకొని అక్కడే వేలాడుతూ ఉండేటువంటి వాళ్ళం. బాబా భక్తుల్లో ఉన్నటువంటి గొప్ప గుణమేంటో తెలుసా? బాబా నేర్పించేటువంటి పాఠం ఏమిటో తెలుసా? గడిచిన కాలంలో ఎంత దుఃఖం కలిగినా, నా అన్నవారు మన నుంచి వెళ్ళిపోయినా సరే బాబా మనల్ని వాటి నుంచి త్వరగా మరిపించి ఆయన చేతి పట్టుకొని ముందుకు నడిచేటువంటి గొప్ప అదృష్టాన్ని వారు మనకు కలిగిస్తారు. ఇంతకంటే మనకేం కావాలి? ఇంకోటి ఏంటంటే, మనందరం కూడా భవిష్యత్తు అంటే కొత్త సంవత్సరంలో నేను ఈ లక్ష్యాన్ని చేరుకోవాలి, నేను దీన్ని సాధించాలి, ఇవన్నీ మనం చాలా రకాలుగా అనుకుంటాం. ఒక్కటే ఏంటంటే, బాబా భక్తులుగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటిది, నిజంగా మనం ఎంపిక చేసుకున్నటువంటి లక్ష్యం కంటే కూడా బాబా కృప ఉంటే అంతకంటే ఉన్నతమైనటువంటి స్థితిలో మనల్ని ఉంచుతారు. మీ అందరికీ నా స్వానుభవం చెప్తాను వినండి. ఏమీ ఆశించినటువంటి స్థితికి వచ్చినప్పుడు, దేనిని కోరనటువంటి ఆ స్థితి మనకు కలిగినప్పుడు బాబా ఇచ్చేటువంటిది ఎంత బ్రహ్మాండంగా ఉంటుందంటే, ఈ సంవత్సరము గడిచిపోతున్నటువంటి ఈ సంవత్సరంలో బాబా నాకు అటువంటి అనుభవాన్ని ఇచ్చాడు. ఏ రోజు కూడా నేను నా జోలికి భిక్ష తగిలించుకోవాలని, షిరిడీలో జరిగేటువంటి భిక్షకులో నా పేరు లాటరీలో వేసుకోవాలని ఈ 10 సంవత్సరాల్లో ఎప్పుడూ అనుకోలేదు. కానీ బాబా నా ప్రమేయం లేకుండా చీటీ వేయించుకొని ఆ లాటరీలో పేరు వచ్చేలాగా చేసి, ఎప్పుడూ నేను ఆశించినటువంటిది నా జీవితకాలంలో, ఇప్పుడు కాదు నా జీవితకాలంలో కూడా ఎప్పుడూ నేను దాన్ని ఆశించలేదు. వస్తే బాగుండని కూడా ఈరోజు అనుకోలేదు, ఒక్క క్షణాన కూడా అనుకోలేదు. అటువంటి గొప్ప అవకాశాన్ని ఇచ్చాడు. బాబా మార్గంలో ఇంతకంటే అదృష్టం ఏముంటుంది? నాకు తెలిసి ఇంతకంటే అదృష్టం ఉండదు. ఆయన తరఫున భుజాన జోలి తగిలించుకొని ఆయన పుణ్యతిథి రోజు భిక్ష చేసేటువంటి ఐశ్వర్యం కంటే, సంపద కంటే, హోదా కంటే, ఉన్నతమైనటువంటి స్థితి కంటే ఇంకొకటి లేదని చెప్పి నేను భావించాను. అంటే మనం ఏమీ ఆశించినటువంటి స్థితిలోకి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా బాబా అద్భుతమైనటువంటి దాన్ని అనుగ్రహిస్తారు. సాయి టీవీ ఆరంభించినప్పుడు నేను ఒక కార్యక్రమం చెప్పాలి, బాబా గురించి బాగా తెలుసుకోవాలి, ఇంకా జ్ఞాన జిజ్ఞాస కలగాలని చెప్పి నేను అనుకోలేదు. కానీ మొదటి అడుగు నేను వేసిన తర్వాత ఆయన నా పరిణితిని ఎంత పెంచుతున్నారు, ఇది లేకపోతే ఇక జీవితమే లేదనేటువంటి స్థితికి, నువ్వు ప్రతిరోజు నా గురించి మాట్లాడకపోతే నీ జన్మ వ్యర్థం అనేటువంటి స్థితికి ఏ విధంగా తీసుకొచ్చారో నా మనస్సుకు తెలుసు. కాబట్టి మనం ఎంచుకున్నటువంటి లక్ష్యాల కంటే కూడా బాబా మనల్ని ప్రయాణింపజేసేటువంటి ఆ మార్గమే చాలా గొప్పది. ముంబైలో 1986లో జరిగినటువంటి ఒక సంఘటన. ఒక కాంట్రాక్టరు బాబా భక్తుడు, అతను గ్రేడ్ 2 కాంట్రాక్టర్ రైల్వేలో. అక్కడ ఉన్నటువంటి సిబ్బంది, తన దగ్గర పనిచేసేటువంటి ఇంజనీర్లు చెప్తారు, సార్ మనము ఎప్పుడు గ్రేడ్ 2లోనే ఉన్నాము, గ్రేడ్ 1 కాంట్రాక్టర్గా మారితే మనకు ఇంకా మంచి పనులు వస్తాయి సార్, ఈ సంవత్సరం కొత్త సంవత్సరం మనం ఆ లక్ష్యంతో పనిచేద్దామని అంటారు. మీరు పని మీరు చేయండి, నాకేమీ ఆశ లేదు మనం గ్రేడ్ 1 కాంట్రాక్ట్ చేయాలని చెప్పి ఆ సంవత్సరము లోకల్ ట్రైన్కి సంబంధించినటువంటి పట్టాల మార్పిడికి సంబంధించినటువంటి కాంట్రాక్ట్ వస్తుంది. గతంలో ఎప్పుడూ కూడా చేయనంతగా మంచి పనిని వారు చేసినందుకు రైల్వే వాళ్ళు ది బెస్ట్ పర్ఫార్మర్ కాంట్రాక్టర్ కింద వారికి ఒక సర్టిఫికెట్ను ఇస్తారు. ఆ తర్వాత ఆ సర్టిఫికెట్ పెట్టి గ్రేడ్ 1 కాంట్రాక్టర్గా తనను మార్చమని చెప్పి ఒక అర్జీ పెట్టుకుంటాడు. వెంటనే రైల్వే శాఖ దానికి అంగీకారం తెలియజేస్తుంది. అంటే బాబా మార్గంలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, కేవలం మన పనిని మనం చిత్తశుద్ధితో, అంకిత భావంతో, అది ఏ పనైనా, ఉద్యోగమైనా, వ్యాపారమైనా, కాంట్రాక్ట్ అయినా, ఈరోజు ఆధ్యాత్మిక మార్గమైన, మనం పూర్తి కమిట్మెంట్తో ముందుకు వెళ్తే ఖచ్చితంగా మనకు ఫలితాన్ని బాబా మాత్రమే ఇస్తారు. మామూలుగా పనిచేశాడు, పనిచేసేందుకు డబ్బులు ఇస్తే సరిపోద్ది రైల్వే, కానీ ఒక మంచి ప్రశంసా పత్రాన్ని, ఒక మంచి క్వాలిటీ వర్క్ చేసినటువంటి సర్టిఫికేట్ని ఇవ్వడం వల్ల ఏం జరిగింది, ఆటోమేటిక్గా తను ఏ ప్రయత్నం చేయకుండానే గ్రేడ్ 1 కాంట్రాక్టర్గా మారిపోయాడు. మన జీవితాల్లో ఇది జరుగుతుంది.
ఎప్పుడు జరుగుతుందంటే మనం చేసేటువంటి పనిని మనం నిర్వర్తించేటువంటి బాధ్యతను చిత్తశుద్ధితో దానిని నిర్వర్తిస్తూ వెళ్తూ ఉంటే ఖచ్చితంగా మనకు కూడా అటువంటి అద్భుతమైనటువంటి అవకాశాలు మన జీవితంలో కూడా బాబా అనుగ్రహిస్తారు. కాబట్టి రేపు కొత్త సంవత్సరంలో ఒక మంచి మార్గంలో మనం వెళ్దాం. ఈ కొత్త సంవత్సరంలో సాయి టీవీ తరఫున మేము కూడా ఒక నిర్ణయం తీసుకుందాం అనుకుంటున్నాం. ఎందుకంటే సాయితో నేను అనేటువంటి కార్యక్రమం అది బాబా వ్యవస్థ ముందుకు వెళ్ళడానికి మనము ఎంచుకున్నటువంటి మనందరం సమిష్టిగా చేసేటువంటి ఒక త్యాగం. ఇందులో ఎవరైతే పేర్లు నమోదు చేసుకున్నారో ఆ పేర్లు నమోదు చేసుకున్నటువంటి వాళ్ళలో 80% మంది యూట్యూబ్లో సాయి టీవీని చూసేటువంటి వారు. ఈరోజు కేవలము ఒక్క హైదరాబాదుకు మనము సంవత్సరానికి 68 లక్షల రూపాయలు హ్యాత్వే కనెక్టివిటీకి కడుతున్నాం. గత 2 సంవత్సరాలుగా ఈ డబ్బు బాబాకు సంబంధించినటువంటి ఈ డబ్బు మేము అన్నీ కూడా ఖర్చులు తగ్గించుకొని ఇక్కడ పనిచేసేటువంటి వాళ్ళకు చాలా తక్కువ మొత్తంలోనే జీతాలు ఇచ్చుకుంటూ పెద్దపీట, ఎందుకంటే హైదరాబాద్లో మొదట ప్రారంభమైంది కాబట్టి ఇక్కడ దీన్ని ఎంత కష్టం వచ్చినా నడపాలని చెప్పి మనం నడుపుతూ వస్తున్నాం. ఇప్పటికీ మనము కొన్ని లక్షల రూపాయలు వారికి కట్టాల్సినటువంటిది అవుట్ స్టాండింగ్ ఉంది. ఇక మీదట దాన్ని భరించేటువంటి శక్తి మనకు లేదు కాబట్టి వారికి ఈరోజే నేను మెయిల్ ఫార్వర్డ్ చేశాను. హైదరాబాదులో మేము హ్యాత్వే కనెక్టివిటీకి డబ్బు కట్టలేమని. ఇదేమీ దుర్వార్త కాదు. హ్యాత్వేలో హైదరాబాద్లో చూసేటువంటి వాళ్లకు మనందరి ఇళ్లల్లో స్మార్ట్ టీవీలు ఉన్నాయి, ఆండ్రాయిడ్ ఫోన్స్ ఉన్నాయి. కాబట్టి యూట్యూబ్లో అందరూ ఇంతకుముందు ఎలా చూశారో అలా కనెక్ట్ చేసుకొని చూడండి. అలా చూడడం వల్ల మీరు సాయి టీవీకి ఎంతో మేలు చేసిన వాళ్ళు అవుతారు, నెత్తిన పాలు పోసిన వాళ్ళు అవుతారు. ఎందుకంటే ఇంత డబ్బు మనం ఎక్కడి నుంచి తెచ్చి కడతాం? మీ అందరికీ తెలుసు కదా. మన సత్యవ్రతం కానీ దత్త జయంతికి కానీ సత్యవ్రతానికి 400 చిల్లర వచ్చారు. అంటే ఒక 4 లక్షల రూపాయలు మనకు వచ్చాయి. అందులో పూజలు వేయండి, అన్నదానం వేయండి, అవన్నీ ఒక సగం డబ్బు తీసేస్తే సగం డబ్బు కొంత వరాల సాయి మందిరానికి సాయి టీవీకి ఉంది. ఆ 400 మందిలో ఒక 150 నుంచి ఒక 160 మంది హైదరాబాద్కు సంబంధించినటువంటి వాళ్ళు ఉంటారు. మరి హైదరాబాద్లో ఇంత తక్కువ స్పందన ఉంటే ఎందుకు మనం రుణభారాన్ని పెట్టుకొని ఇక్కడ హ్యాత్వేలో జియోలో మనం ఎందుకు ఛానల్ను రన్ చేయాలి? ఇతర ప్రాంతాల్లో కొంత తక్కువ ఉంటుంది. ఇతర ప్రాంతాల వాళ్ళు ఏ మాట కా మాట చెప్పాలంటే కొంత స్పందిస్తారు. హైదరాబాద్లో కొన్ని లక్షల మంది ఉండి సాయి టీవీ పట్ల ఏదైనా కార్యక్రమం చేస్తే 100-200 మంది మాత్రమే పరోక్షంగా, ప్రత్యక్షంగా 10-15 మంది కార్యక్రమాలు జరుగుతాయి మందిరానికి వచ్చేటువంటి వాళ్ళు. ఎందుకు మనం ఇంత వ్యయ ప్రయాసాలు? ఇప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి అవుట్ స్టాండ్ క్లియర్ చేయడానికే మళ్ళీ ఎక్కడో మనం డబ్బు తీసుకురావాలి, ఏదో మేనేజ్ చేయాలి, అప్పు తీసుకురావాలి, కట్టాలి, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఇంకా ఈ రుణభారాన్ని పెంచుకోవద్దు. ఎందుకంటే వచ్చేటువంటి సంవత్సరం గడిచినటువంటి దాన్ని ఎప్పుడూ కూడా మనము అక్కడే ఆగిపోకూడదు. అందుకనే ఈ కొత్త సంవత్సరంలో హైదరాబాదులో ఉన్నటువంటి సాయి బంధువులందరూ కూడా దయచేసి ఎప్పటిలాగానే మీ ఇంట్లో ఆండ్రాయిడ్ టీవీలో యూట్యూబ్ను బుక్మార్క్ చేసుకొని అందులో సాయి టీవీ చూడండి. కేవలం సాయి గురుకులను చూసేటువంటి వాళ్ళు ఎప్పుడూ కూడా మీకు యూట్యూబే చాలా బెస్ట్ యాక్సెస్, దాంట్లో చూడండి. నాకు ఈ వచ్చినటువంటి అనుభవం ఏమిటంటే పంచభక్ష పరమాన్నాలు ముందు పెడితే అంటే 24 గంటలు టీవీలో చూసేటువంటి వాళ్లకు ఇది మొహం మొత్తింది, ముఖ్యంగా హైదరాబాద్లో. కాబట్టి మనం జ్ఞానం కోసం ఏం చేస్తాం, ఎక్కడికైనా వెళ్తూ ఉంటాం కదా. కాబట్టి గురువే మన ఇంటికి వచ్చి పాఠం చెప్తే మనకు లోకువా, గురువు కోసం జ్ఞానం కోసము మనము వెతుకులాడుకుంటే అక్కడే అసలైనటువంటి విద్య అబ్బుతుంది. అందుకని యూట్యూబ్లో చూసేటువంటి వాళ్ళు చాలా కమిటెడ్గా ఉంటారు సాయి టీవీకి. యూట్యూబ్లో ఎందుకంటే వాళ్ళు ఎంతో వెతికితే కానీ సాయి టీవీ ట్యూన్ కాలేదు. మన ఇంట్లో ఏముంది, రిమోట్ తోటి నొక్కితే వస్తుంది. కానీ యూట్యూబ్కి ట్యూన్ అయినటువంటి వాళ్ళు ఎన్నో వాటిని వెతుకుతూ ఉంటే సాయి టీవీ దొరికింది. దొరికినటువంటి దానికి వాళ్ళు నిబద్ధులై ఉన్నారు. చక్కగా ప్రతిరోజు సాయి గురుకులం కావాల్సినటువంటి కార్యక్రమాలన్నీ కూడా అందులో చూస్తున్నారు. కాబట్టి ఇక నుంచి హైదరాబాద్లో ఉన్నటువంటి హ్యాత్వే అండ్ జియో కనెక్టివిటీ ఉన్నటువంటి వాళ్ళు మళ్ళా జియో ప్లాట్ఫామ్లో మీకు వస్తుంది. ఈ కేబుల్ ఏదైతే ఉందో హ్యాత్వే 93వ ఛానల్లో మీరు ఎవరైతే చూస్తున్నారో
వారందరూ కూడా నాకు తెలిసి దీంట్లో ఎక్కువగా చూసేటువంటి సంఖ్య హారతులు చూసేటువంటి వాళ్ళే ఎక్కువగా ఉంటారు. కానీ ఎవరైతే సాయి గురుకులం చూస్తారో, సాయి టీవీ పట్ల మీకు ఒక ప్రేమ ఉందో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా యూట్యూబ్కు కనెక్ట్ కండి. ఎందుకంటే ఇంత రుణభారాన్ని మనం బాబా పైన పెట్టడం కూడా సరైనటువంటిది కాదు. ఎందుకంటే ఉన్నటువంటి ఈ రుణభారాన్ని కూడా ఇప్పటివరకు ఉన్నటువంటి అవుట్ స్టాండింగ్ను కూడా కొన్ని లక్షల రూపాయలు అది బాబా పైననే భారం వేయాలి. బాబా నువ్వే ఏదో రకంగా వాటిని తీర్చేటువంటి మార్గాన్ని చూపెట్టమని అడగాలి. ప్రతిసారి ఆయన నెత్తిన భారం వేయడం అనేటువంటిది సరైనటువంటిది కాదు. ఎందుకంటే ఫలితం ఉందనుకోండి, సాయి టీవీ చూసేటువంటి వాళ్ళందరూ కూడా అన్ని కార్యక్రమాల్లో కొంత దక్షిణ సమర్పించి పాల్గొన్నారనుకోండి, మాకు కూడా ఇబ్బంది ఉండదు, బాబాకు కూడా ఇబ్బంది ఉండదు. అందుకనే ఈ కనెక్టివిటీని 10 సంవత్సరాల తర్వాత 10 సంవత్సరాలు మోసాం. ప్రతి సంవత్సరం భారమే, ప్రతి సంవత్సరము లక్షల రూపాయలు అవుట్ స్టాండింగే, అయినా మోసాం. కానీ ఇంకా మోసేటువంటి శక్తి బాబా ఎందుకో ఇవ్వట్లేదు. ఈ భారాన్ని బాబా పైన వేయడం నాకు ఇష్టం లేదు. అట్లని చెప్పి నేను బాబా పైన ఈ నెపాన్ని నేను నెట్టను. ఈ బాధ్యత మనదే. మన బాధ్యత రాహిత్యం వల్లనే ఇటువంటి పరిస్థితికి వచ్చామని చెప్పి అనిపిస్తుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు చూసేటువంటి వారు హైదరాబాదులో దాదాపు ఒక 5 నుంచి 6 లక్షల కనెక్టివిటీ ఉంటుంది. అందులో 1 లక్ష మంది చూసిన, 1,00,000 మంది ఒక 100 రూపాయలు ఇచ్చిన సాయి టీవీ ఖర్చు వెళ్ళిపోతుంది. కానీ చూసేటువంటి వారు ఎవ్వరూ కూడా స్పందించేటువంటి మనస్సు లేదు. కాకపోతే ఒక్క బాధ ఏంటంటే కొంతమంది తల్లులకు నేను క్షమాపణ చెప్తున్నాను. చాలా వయసు మళ్ళినటువంటి వాళ్లకు ఈ యూట్యూబ్లో చూసేటువంటి అవకాశం లేదు. చాలామంది హైదరాబాద్లో పెద్దవాళ్ళు, ముఖ్యంగా తల్లులు 70 ఏళ్ళు పైబడ్డటువంటి వాళ్ళు సాయి టీవీని టీవీ సెట్లలోనే చూస్తారు. అమ్మా మీరందరూ కూడా మీ పిల్లలకు చెప్పి యూట్యూబ్లో సాయి టీవీని సబ్స్క్రైబ్ చేయించుకొని ప్రతిరోజు మీరు ఏ కార్యక్రమాన్ని చూసినా చూడకున్నా సాయి గురుకులాన్ని మాత్రం చూడండి అమ్మా. సాయి టీవీతో మీకున్నటువంటి ఈ 9 సంవత్సరాల అనుబంధాన్ని మాత్రం మీరు వదులుకోకండమ్మా. మేము కూడా వదులుకోవడానికి సిద్ధంగా లేము, కానీ విధి లేనటువంటి పరిస్థితి. ఎందుకంటే ప్రతిసారి చెప్పడం, దాన్ని కొనసాగించడం, చెప్పినప్పుడు ముందుగా ఓ 10 మంది స్పందించడం, దానికి కావలసినటువంటి నిధులను సమకూరడానికి ఆ 10 మంది తర్వాత 11వ మంది ముందుకు రాకపోవడం, ఈ 10 మందిని కూడా, ఎందుకంటే చెప్పగానే ఒక 10 మంది ముందుకు వస్తారు, ఈ 10 మందిని కూడా ఇబ్బంది పెట్టడం ముఖ్యంగా హైదరాబాద్లో నాకు ఇష్టం లేదు. అందుకనే ఈరోజు లేకపోతే రేపు మీ ఇళ్లల్లో 93వ నెంబర్లో వచ్చేటువంటి సాయి టీవీకి స్వస్తి పలుకుతున్నాం. టీవీలలో మిగతా ప్రాంతాల్లో యాజ్ ఇట్ ఈజ్గా వస్తుంది, నెల్లూరు, చిత్తూరు, ఇంకెక్కడ సాయి టీవీ వచ్చినా ఇక్కడ మాత్రం హైదరాబాద్లో కొంత స్వస్తి పలకాలని చెప్పి అనిపిస్తుంది. ఎందుకంటే మాకు స్వస్థత లేకుండా పోతుంది. మాకే కాదు, బాబా కూడా కొంత ప్రశాంతంగా ఉండాలి. ఈ కష్టం వచ్చినప్పుడల్లా మళ్ళీ బాబాకు చెప్పుకోవడం, ఆ బరువు బాబా పైన వేయడం నాకు ఇష్టం లేదు. నేను ముందు చెప్పినట్టు గతాన్ని వదిలేసుకొని నూతన మార్గంలో మనం ముందుకెళ్దాం. ఓం శ్రీ సాయిరామ్. శిక్షణే తప్ప శిక్షలు లేని శరణాగతి సౌదం.